బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలో ఒక వ్యక్తిని ఏనుగులు తొక్కి చంపేశాయి. కందులవారిపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి చనిపోయారు. ఏనుగులు పంట పొలాలపై దాడి చేస్తూ ఉన్న సమయంలో వాటిని చెదరగొట్టడానికి, వాటిని అక్కడి నుంచి బెదరగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏనుగులు తిరిగి మనుషులపై దాడి చేయడంతో వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయారు. కానీ ఉప సర్పంచ్ రాకేష్ తెల్ల రంగు బట్టలు వేసుకుని ఉండటంతో అతన్ని గుర్తుపట్టి ఏనుగులు చంపేశాయి. ఈ విషాదకర ఘటన తిరుపతి జిల్లా కందులవారిపల్లిలో చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి చనిపోయారు. రాకేష్ చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. ఆయన టీడీపీ ఫాలోవర్. నిన్న రాత్రి పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి. ఆ మందను తరమడానికి రైతులతో పాటు రాకేష్ కూడా రైతులతో కలిసి వెళ్ళాడు. రైతులపై దాడికి పాల్పడ్డాయి ఏనుగులు. భయంతో రైతులంతా వెనక్కి పరుగులు పెట్టి చెట్లెక్కేశారు. మీరు అక్కడ బాక్స్లో కూడా చూడొచ్చు. తరచుగా ఏనుగులు ఈ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ జనారణ్యంలోకి వచ్చి, జనాలు ఉన్న చోటకి వచ్చి జనాలపై దాడులు చేయడం, వారి పంట పొలాలను ధ్వంసం చేయడం తరచూ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక ఏనుగుల మంద ఊళ్ళలోకి వచ్చి అక్కడ పంట పొలాలను నాశనం చేస్తూ ఉండటంతో రైతులు వాటిని చెదరగొట్టడానికి, వాటిని అక్కడ నుంచి బెదిరించడానికి వెళ్ళారు. వాళ్ళతో పాటు రాకేష్ చౌదరి కూడా వెళ్ళాడు. ఆ సమయంలో ఏనుగులు ఒక్కసారిగా తమను బెదరగొట్టడానికి వచ్చిన మనుషులపైనే తిరగబడ్డాయి. దీంతో భయంతో వాళ్ళంతా చెట్లెక్కేశారు. టార్చ్ లైట్లు ఆఫ్ చేశారు రైతులంతా. కానీ రాకేష్ మాత్రం తెలుపు రంగు షర్ట్ వేసుకున్నాడు. టార్చ్ కూడా ఆన్ చేసి ఉండటంతో రాకేష్ పై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల మంద రాకేష్ పై ఒక్కసారిగా విరుచుకుపడింది. రాకేష్ను తొండంతో చెట్టుకు కొట్టి తొక్కి చంపేశాయి ఏనుగులు. రాకేష్ మృతితో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. రాకేష్కి భార్య, 3 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. చంద్రబాబు కుటుంబానికి రాకేష్ సన్నిహితంగా ఉంటారు. టీడీపీ కోసం ఆయన పోరాటాలు కూడా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన పెద్ద ఎత్తున నిరసన తెలిపాడు రాకేష్ చౌదరి. చంద్రబాబు కుటుంబంతో దిగిన ఫోటోలు, ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఫోటోగ్రాఫ్స్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిన్న తిరుపతిలో ఏనుగుల గుంపు చేసిన దాడిలో రాకేష్ మరణించారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఘటనపై అక్కడ రైతులు కూడా మాట్లాడారు. ఒకసారి ఆడియో విందాం. నా పేరు మధు. ఏం జరిగింది? అది ముందు ఫలితం ఏనుగులు వచ్చినాయి. అది తరిగితే వెళ్ళిపోతా ఉన్నాయి. అదే మొత్తం వచ్చి మళ్ళీ అడమల్లో పడతాయి అనేది సరం పోయినాము. అది ఒకటి వెనక్కి వచ్చి. ఎంతమంది పోయారు మీరు? 5 మంది పోయినాం. అది అటాక్ చేసింది. ఆ మబ్బులో వాళ్ళు పరిగెత్తేసినాము. ఈ మనిషి ఒక పక్క పరిగెత్తినాడు అనుకున్నాము. తీరా మారా చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. మళ్ళీ తీరా మళ్ళీ అందరం వచ్చి చూస్తే కొట్టేస్తున్నారు. ఎన్ని ఏనుగులు ఉంటాయి నా గుంపు? 10-12 ఉంటాయి. ఇంకా కూడా ఉంటాయి ఏనుగులు? ఉంటాయి. రోజు వస్తూ ఉంటాయి రెగ్యులర్గా? రెగ్యులర్గా అదే ముందు ఫలితం, అంతకుముందు ఫలితం వచ్చినాయి. ముందు ఫిబ్రవరి ఇదే దీంట్లో వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అది. నా పేరు. సో ఏనుగుల గుంపును చెదరగొట్టడానికి రైతులతో కలిసి వెళ్లిన రాకేష్ను ఏనుగుల గుంపు తొక్కి చంపేసింది, తొండంతో కొట్టి చంపేసింది. ఆ ఏనుగులు దాడి చేస్తున్నప్పుడు రైతులంతా వెనక పరుగులు తీశారు. వాళ్ళంతా చెట్లెక్కేశారు. వాళ్ళ దగ్గర ఉన్న టార్చ్ లైట్లను ఆఫ్ చేశారు. కానీ రాకేష్ మాత్రం తెల్ల రంగు బట్టలు వేసుకుని ఉన్నాడు. అంతేకాదు తన దగ్గర టార్చ్ లైట్ వెలుగుతూ ఉండడంతో ఏనుగులు అతని గుర్తుపట్టి అతని దగ్గరకు వచ్చి దాడి చేశాయి. కాళ్లతో తొక్కి తొండంతో చెట్టును వేసి కొట్టి చంపేశాయి. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఊరు కూడా ఇప్పుడు శోక సముద్రంలో ఉంది. మా ప్రతినిధి రవి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవి, అటవీ ప్రాంతంలోకి ఏనుగులను చెదరగొట్టడానికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇంకా రక్షణ చర్యలు తీసుకుని వెళ్లాల్సింది. అక్కడికి వెళ్ళిన మిగిలిన రైతులు ఏం చెప్తున్నారు ఈ ఘటన గురించి? కందులవారిపల్లి పంచాయతీలో విషాదం చోటు చేసుకుంది. ప్రధానంగా అంటే తెలుగుదేశం పార్టీ జిల్లా యోజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రాకేష్ చౌదరి మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పి ప్రజలందరూ కూడా పేర్కొంటున్నారు. ముఖ్యంగా గత 15 రోజులుగా ఈ ఏనుగుల గుంపు
బాక్రాపేట అటవీ ప్రాంతంలో సంచరిస్తూ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి కందులవారిపల్లి, మామిడివారిపల్లి, అలాగే నారావారిపల్లి ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ మామిడి తోట, అరటి తోట, అలాగే టమాటా పంటలను నాశనం చేస్తున్నాయి. దీనిపై ఇదివరలో రైతులు అధికారులు, అటవీ శాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. అయినా ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేదు అని చెప్పేసి రైతులు అయితే పేర్కొంటున్నారు. ప్రధానంగా గత రాత్రి దాదాపు ఒక 10 నుంచి 12 ఏనుగులు మన కందులవారిపల్లి ప్రాంతంలోకి సంచరించాయి. కందులవారిపల్లి ప్రాంతంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా డప్పు డోలు వాయిస్తూ ఆత్మహత్యలు చేయడంతో అవి నిదానంగా సంచరిస్తూ మామిడివారిపల్లిలోని మామిడి తోటలకు ప్రవేశించాయి. మామిడి తోటలో ఉన్నటువంటి మామిడి చెట్లు అన్నిటి కూడా అంటే ఇప్పుడు ఫిబ్రవరి మార్చి కాయలు కాసే సీజన్ కాబట్టి ఈ చెట్లు అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తా ఉంది ఏనుగు. వీటిని తరిమే ప్రయత్నంలోనే దాదాపు ఒక 5 మంది రైతులు ప్లస్ ఇతను రాకేష్ చౌదరి అందరూ కలిసి ఒక గ్రూప్ గా వెళ్లి వాటిని తరిమే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ఏనుగుల గుంపు దాదాపు 10 పైన ఉన్నటువంటి ఏనుగులన్నీ కూడా ఒక్కసారిగా తిరగబడ్డంతో టార్చ్ లైట్ వేసుకుని తరుగుతా ఉన్నా కూడా అంటే సౌండ్ చేస్తా ఉన్నా కూడా అవి తిరగబడ్డంతోనే రైతులు భయంతో పరిగెత్తి కొంతమంది చెట్లు ఎక్కారు, అలాగే కొంతమంది పరిగెత్తి దూరంగా వెళ్ళారు. అయితే రాకేష్ చౌదరి మాత్రం వైట్ షర్ట్ వేస్తూ ఉంటున్నాడు. పరిగెత్తా ఉన్నా కూడా ఎలాంటి చెట్టు ఎక్కలేదు, ఆధారం ఏం లేదు. పరిగెత్తా ఉన్నా కూడా ఏనుగు గుంపు చుట్టూ చేరి అతను తొక్కి చంపాయి, తొండంతో కొట్టాయి ఫస్ట్, మళ్ళీ అతనే కాలుకి వేసి చంపాయి. కానీ మరి అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఏనుగులు వచ్చాయని? వాళ్ళ సహాయం తీసుకుని ఉండాల్సింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో చూసాం ఏనుగుల చేసిన దాడిలో రైతులు చనిపోయిన ఘటనను. ఈ ప్రాంతంలో రావడం ఇది రెండవసారి. అంటే నారావారిపల్లి, కందులవారిపల్లి, మామిడివారిపల్లి ఈ ప్రాంతంలో రావడం ఇది రెండవసారి. గత ఏడాది సేమ్ మార్చి, ఏప్రిల్, అలాగే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ నెలలో ఒకసారి వచ్చి వెళ్ళాయి. మళ్ళీ ఇప్పుడు ఏడాదికి ఒకసారి వచ్చాయి అనమాట. అంటే గత ఏడాది వచ్చి వెళ్ళినప్పుడు ఆ అటవీ శాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. అయితే అధికారులు వచ్చి పరిస్థితిని సమీక్షించి మీ ప్రాంతంలోకి రాకపోవచ్చు, అంటే నీకు ఆహార కొరత ఏర్పడినప్పుడే గ్రామాల మీద అయితే వస్తున్న ఏనుగులు, ఆహారం సమృద్ధిగా ఉన్న టైంలో మాత్రం రావు అని చెప్పి వీళ్ళకి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు. కానీ వాటిని సంరక్షణ చర్యలు అయితే ఏం చేపట్టలేదు. ప్రధానంగా ఏనుగులో రవి, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? భార్య, 3 సంవత్సరాల పాప ఉన్నారు. టీడీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారు? ఎందుకంటే టీడీపీలో అతను చాలా యాక్టివ్ గా ఉంటాడు. టీడీపీలో యాక్టివ్ ఉన్నారు. అదే కాకుండా నారావారిపల్లిలోని చంద్రబాబు నాయుడు ఇల్లు సంరక్షకుడు, అతని ఇల్లు సంరక్షకుడు. ఈ సమాచార విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే నాని సైతం సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇట్లా రాత్రి ఏనుగులు చంపేసాయి, ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్పి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా దాన్ని స్పందించారు. సహాయక చర్యలు అయితే చేయండి ఇమ్మీడియట్ అని చెప్పి పార్టీ అధికారులకు అయితే ఆదేశించారు. ఆ మేరకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. అయితే ఈ ఏనుగులు పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఇటీవల కాలంలో గత 6 నెలల ముందు కుర్కీ ఏనుగులు తీసుకొచ్చి ఇలాంటి ఏనుగులు సంతరించడాన్ని తరిమిపట్టాలనేందుకు ఒక ప్రణాళిక అయితే ఉంది. అయితే ఆ ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కృష్ణగిరి, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతంలో ఏనుగుల గుంపు తరచూ జిల్లాలో వచ్చి రైతులను వేధించడం, ఇలాంటి రైతు పంట పొలాల మీద ధ్వంసం చేయడం, అడ్డొచ్చిన వారిని తెప్పి చంపడం, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటిని పూర్తి కట్టడి చేసేందుకు ప్రభుత్వం అయితే ప్రణాళిక చేపట్టింది.